Hello and hi friends, welcome back to KRISHNA'S TUTORIALS. TS LAWCET and AP LAWCET 2021 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. చాలామంది ఇప్పుడు అడ్మిషన్ ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. సో ఏపీ లాసెట్ స్టూడెంట్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఇటు టీఎస్ లాసెట్ స్టూడెంట్స్ రిజల్ట్ వచ్చాయి, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే విధంగా కొన్ని వీడియోస్ ఈ వీడియోలో నేను సజెస్ట్ చేయబోతున్నాను. సో మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. సో దే విల్ బి రియల్లీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ని అయితే ఓపెన్ చేయండి. డైరెక్ట్గా మీరు సెర్చ్ చేసినా వస్తుంది కృష్ణాస్ ట్యుటోరియల్స్ అని చెప్పేసి. సో నేను డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళేసి మన ఛానల్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓకే, మీరు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని చెప్పేసి, ఛానల్, అబౌట్ అని చెప్పేసి ఉంటాయి. సో మీరు ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ప్లేలిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఎల్ఎల్బి ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఎల్ఎల్బి ప్లేలిస్ట్ 18 వీడియోస్ ఆర్ దేర్. సో ఆ ఎల్ఎల్బి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు కెరీర్ ఆప్షన్స్ ఇన్ లా అని చెప్పేసి వీడియోస్ ఉంది. లాసెట్ వర్సెస్ క్లాట్, లాయర్ వర్సెస్ అడ్వకేట్, హౌ టు బికమ్ అన్ అడ్వకేట్ ఇన్ ఇండియా. దెన్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ అస్ ఎట్ ద ప్రజెంట్ మూమెంట్, బిఏ ఎల్ఎల్బి వర్సెస్ బీబీఏ ఎల్ఎల్బి వర్సెస్ బీకామ్ ఎల్ఎల్బి. ఈ మూడింటికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, పార్ట్ 1. నెక్స్ట్ విచ్ ఈస్ బెస్ట్ ఫర్ యూ, పార్ట్ 2. సో ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 2 వీడియోస్ని తప్పకుండా చూడండి. చూసి మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎవ్రీ లా కాలేజ్ గురించి ఈ విధంగా కూడా తెలుసుకోండి. నో బిఫోర్ యూ జాయిన్ అన్న వీడియో ఉంటుంది. సో అది చాలా ఈజీ వీడియో అయినప్పటికీ చాలా యూస్ఫుల్ వీడియో అండి. సో తప్పకుండా దాన్ని కూడా చూడండి. ప్రజెంట్ మూమెంట్లో మనకు చాలా అవసరం ఆ వీడియో కూడా. నెక్స్ట్ హౌ టు చూస్ ఏ లా కాలేజ్, ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి చేశాను. సో అది కూడా మనకు ప్రజెంట్ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పాలి. సో తప్పకుండా ఈ వీడియోని కూడా చూడండి. దెన్ ఎల్ఎల్బి కాలేజెస్లో ఫీ ఎంత కట్టాలి, సో అది మనకు అవసరం లేదు చెప్పాలంటే. సో చూస్తే చూడండి. సో అది దాని బదులు మీరు ఇది చూడండి. ఓకే, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ ఎల్ఎల్బి 3YDC విత్ ఫీ బై కృష్ణాస్ ట్యుటోరియల్స్ అన్న టైటిల్తో ఉంది కదా. సో దాన్ని చూడండి. సో తమ్నేల్లో వ్యాలిడ్ పాయింట్స్ విత్ అనలైజేషన్ అని ఉంది. సో ఒకటి 3 ఇయర్స్ ఎల్ఎల్బికి, ఇంకొకటి 5 ఇయర్స్ ఎల్ఎల్బికి. ఇవి 2 తెలంగాణకు సంబంధించి. సో అలాగే ఏపీ లా సెట్కి సంబంధించి, సో ఇక్కడ ఏపీ లా కాలేజెస్లో ఫీ ఎంత, ఫుల్ డీటెయిల్స్, సో అది చూడొచ్చు. నెక్స్ట్ ఏపీ లాసెట్ 2020 ఆప్షన్ ఎంట్రీ ఎల్ఎల్బి 5YDC వ్యాలిడ్ పాయింట్స్ విత్ అనలైజేషన్. నెక్స్ట్ 3YDCకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియోలో నేను చాలా ఇన్ డెప్త్ అనలైజేషన్ అయితే చేశాను. మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అందులో ప్రైవేట్ ఎన్ని, గవర్నమెంట్ ఎన్ని, ఫీ ఎంత, ఏది బెస్ట్, సో మ్యాక్సిమం ఇలా చాలా వరకు డిస్కస్ చేశాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్. అండ్ ఫీ అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ సీట్స్ అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ డేటానే. సో అవి మనకు ప్రజెంట్ ఏమైతే చేంజ్ కావు, మ్యాక్సిమం 99.99%. సో చూసి వాటి ద్వారా మీరు ఒక రఫ్ వర్క్ అయితే వేసుకోండి, ఎందులో జాయిన్ కావాలి, ఓకే, మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏంటి, అందులో బెస్ట్ కాలేజ్ ఏంటి, సో అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎస్పెషల్గా మీరు ఇక్కడ హౌ టు చూస్ ఏ లా కాలేజ్ అండ్ నో బిఫోర్ యూ జాయిన్ అన్న వీడియో చూసినా కూడా. దెన్ బ్యాక్ వచ్చేయండి. అలాగే మీరు ఇక్కడ టీఎస్ అండ్ ఏపీ లాసెట్ 2020 లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంటాయి. సో దాని మీద క్లిక్ చేయండి, కిందికి స్క్రోల్ చేయండి. సో లాస్ట్ ఇయర్ దాదాపు 97 వీడియోస్ అయితే చేశాను. ఇంకా 3 చేస్తే సెంచరీ అయ్యేది, కానీ చేయలేదు. సో మనం సెంచరీ కోసం కాదు కదా వర్క్ చేసేది. సో మీరు ఇక్కడ రిజర్వేషన్ కోసం తెలుసుకోవాలనుకుంటే సో ఈ వీడియో చూడొచ్చు. ఏ విధంగా రిజర్వేషన్ అప్లై అవుతుంది, ఏపీ లాసెట్, ఐసెట్, ఎడ్సెట్, అదేవిధంగా టీఎస్ లాసెట్, ఐసెట్, ఎడ్సెట్ ఎట్సెట్రా. ఈ 2 వీడియోస్ మీరు చూడొచ్చు. రిజర్వేషన్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అది కూడా, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ అలాగే స్క్రోల్ చేస్తే మీకు కౌన్సిలింగ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి లాస్ట్ టైం సంబంధించింది. సో 10+3+2 ప్యాటర్న్కి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ లాస్ట్ టైం. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ చేసిన వీడియోస్ అండి. సో జస్ట్ మీకు ఒక ముందస్తు అవగాహన అయితే వస్తుంది, ముందు చూపుతో ముందుకెళ్తానని చెప్పేసి చెప్తున్నాను అంతే. సో మళ్ళీ ఈసారి కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మాట్లాడుకుందాం. సో అదేం లేదు, కాకపోతే చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అంతే. నెక్స్ట్ ఇక్కడ ఎస్, సో ఐ విల్ షో యూ, జస్ట్ ఏ మినిట్. సో ఇక్కడ చూడండి, టీఎస్ లాసెట్ కౌన్సిలింగ్ 2020
మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎల్ఎల్బి అడ్మిషన్స్ ఫుల్ డీటెయిల్స్. సో, ఈసారి చాలామంది మేనేజ్మెంట్ కోటా ద్వారా తీసుకుందామని ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. కాలేజ్‌కి వెళ్లి కన్సల్ట్ అవుతున్నారు. నాకు గూడా చెప్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి. సో, చాలా మంచిది. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం అనేది చాలా మంచిది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మెసేజ్ చేశారు. నేను ఈ కాలేజ్‌ని కన్సల్ట్ అయ్యాను. ఇలా అంటున్నారని చెప్పేసి. సో, దట్స్ వెరీ నైస్. అండ్ ఎవరైతే కొత్తగా నన్ను అడుగుతున్నారో సో, నేను వారికి వేరే వాళ్ళు చెప్పిన ఎక్స్‌పీరియన్స్‌ని అయితే షేర్ చేస్తున్నాను. సో, అలా ఒకరు హెల్ప్ అయితే చేసుకోవచ్చు. దట్స్ వెరీ నైస్. సో, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎల్ఎల్బి అడ్మిషన్ అంటే లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన వీడియో మళ్ళీ చెప్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన వీడియో. సో, దీన్ని కూడా మీరు చూడొచ్చు. అంటే ఏ విధంగా మీరు కాలేజ్‌ని కన్సల్ట్ అవ్వచ్చు, బెస్ట్ వేస్ ఏంటి, ఎలా అడ్మిషన్ తీసుకోవాలి, డొనేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఆ వీడియోలో క్లియర్‌గా ఉంటుంది. చూడొచ్చు. సో, మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ తీసుకోవాలనుకునే వారు అది చూడొచ్చు. సో, ఈ విధంగా చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో, మనకు అన్నీ ఏం యూజ్‌ఫుల్ కావు. సో, కొన్ని యూజ్‌ఫుల్. సో, ఏది యూజ్‌ఫుల్ కాదో అన్నీ నేనే చెప్పలేను. సో, మీరు ఒకసారి చూసుకోండి. చూసుకొని నచ్చిన వీడియోస్ అయితే చూడండి. సో, మళ్ళీ ఈ ఇయర్ కూడా ఎవ్రీథింగ్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ముఖ్యంగా ఇది కాదు కానీ ఎల్ఎల్‌బి ప్లేలిస్ట్‌లో ఉన్న వీడియోస్ అయితే తప్పకుండా చూడడం మర్చిపోకండి. ఓకే. సో, తప్పకుండా ఈ వీడియోస్ అన్ని చూడండి. సో, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. If you still have any doubts, you can feel free to mention it in the comment section, or also you can reach me in the Instagram or Facebook. So, thank you. That's all in this video. Bye bye.